శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఓం శ్రీ మాత్రే నమః. ఘనంగా శ్రీ గంగా సమేత దుర్గా మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరంలో జరిగినట్టుగానే శ్రీ కనకదుర్గ అమ్మవారికి శాకంబరి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఆ వేడుకల వైభవాన్ని మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ బిజీ లైఫ్లో అమ్మవారి చుట్టుపక్కల ఉన్నటువంటి లేడీస్ అందరూ కూడా కలిసేది ఒకే ఒక ప్లేస్ అండి. అదే కనకదుర్గ అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ హైదరాబాద్ కూకట్పల్లి జైట్గిరిగుట్టలో ఉంది. ఈ అమ్మవారికి జరిగేటువంటి పూజలలో చక్కగా పాల్గొంటారండి ఉత్సాహంగా. ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో జరిగేటువంటి శాకంబరి ఉత్సవాలకు మా మహిళా మనులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొస్తారండి. ఎన్నో పనులు బాధ్యతలు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందామండి. శ్రీ లీలాద్రి క్షేత్ర ప్రధాన అర్చకులు శ్రీమాన్ శ్రీ యాజ్ఞిక బ్రహ్మ జ్యోతిష పండిత చక్రవర్తులు శ్రీవత్సాచార్యులు మా పెద్దయ్య గారైతే మా గుడికి రావటం మాకు ఎంతో సంతోషం అనిపించిందండి. వచ్చినటువంటి భక్తులందరూ కూడా గురువు గారిని సాధారణంగా ఆహ్వానించి టెంపుల్ మొత్తాన్ని కూడా చూపించడం జరిగిందండి. టెంపుల్కు సంబంధించినటువంటి కొన్ని విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే అమ్మవారి దగ్గరికి రాగానే ఎంత వైభవంగా ఉంది అమ్మవారు, ఎంత చాలా ఘనంగా జరుగుతున్నాయి అనేసి చాలా సంతోషపడ్డారు. అమ్మవారికి పూజ చేసి కాసేపు ప్రశాంతంగా ధ్యానం కూడా చేసుకున్నారు. అమ్మవారి యొక్క వైభవాన్ని, ఔన్నత్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ వివరించి ఈ గుడిలో జరగాల్సినటువంటి కొన్ని పూజలను గురించి అందరికీ వివరంగా తెలియజేశారు. మీ అదృష్టం ఇంకోటి ఏంటంటే హరిహర క్షేత్రాలు రెండు మీ పక్కన ఉండడం. ఇటు వెళ్ళి హరుణ్ణి సేవించండి, వెళ్ళి హరిని సేవిస్తే ఎక్కడ ఉంటుందండి ఇప్పటివరకు లోకంలో? ఎప్పుడైనా చూసారు ఇంత అద్భుతమైన సంగతి? వీళ్ళు భార్య భర్తల్లానే ఇక్కడ ఉన్నారు. అలాగే అక్కడ మీరు వెళ్ళినా ఏ దేవత చూసినా మీకు భార్య భర్తలే వాళ్ళంతా కూడా. సతీ సమేతంగా చూసేటువంటి విగ్రహాలు ఉన్న ఏకైక కాలనీ మన కాలనీయే. ఇంకా ఏ గుళ్ళకు వెళ్ళండి ఆంజనేయ స్వామిని రాముడు పెట్టే దగ్గర వదిలేస్తారు. కానీ మన కాలనీలో మాత్రము ఇంత గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు అందించారు. కనుక మనం అందరం ఏం చేద్దాం? భక్తులుగా రాకండి మీద, మనమందరం దీనికి బంధువులు. 10 మంది కలిస్తే ఏమవుతుందో తెలిసిన ఒక ఆలయానికి అమ్మ యొక్క విధానానికి కృప ఆ లోకానికి అందుతుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అమ్మవారు చాలా కీర్తి కళతో ఉండడం ఒకటైతే, అమ్మ పలుకుతుందండి. ఇక్కడ మీరు పిలవడం ఆలస్యం అవుతుంది ఇక్కడ తప్ప ఆమె కలగకుండా లేదు. ఆమె అంటే ఈరోజు ఆ విగ్రహాన్ని చూస్తున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే, దీనికంటే ఎవరుంటారు ఇలా పిలిచి ఇస్తున్నాను అని ఇచ్చేవాళ్ళు ఎవరుంటారండి మన దగ్గర ఈరోజు? అలాంటిది ఒక విగ్రహం ఇంత ఇస్తుందా? ఒక విగ్రహం ఇస్తే ఇంత అందంగా ఉంటుందా అంటే అది ఒక కాలనీగా మారిపోయింది. శివానగర్ ఒక కాలనీగా మారిపోయిందని మీ యొక్క అమ్మ కృప వల్ల. అదేమో తులసీనగర్ అయితే అది నారాయణుడు ఉన్నాడు, ఇది శివానగర్ అయితే ఈశ్వరుడు. చూసారా? ఎప్పుడైనా మీరు ఆలోచించాలి ఈ విషయాలని. ఆమె మాట్లాడదామని సిద్ధంగా ఉంది ఇక్కడ మన అందరితో. కానీ ఆమె స్థాయిలోకి వెళ్ళి మనం వినలేకపోతున్నాం ఆమె యొక్క వాక్కుని. తరువాత కుంకుమార్చన ప్రియ అయినటువంటి అమ్మవారికి ఆషాఢంలో సామూహికంగా కుంకుమార్చనలు చేయటం జరిగింది భక్తిపూర్వకంగా. శ్రావణ మాసంలో కన్నా ఆషాఢంలోనే అమ్మవారితో ఎక్కువ అనుబంధం ఉంటుందేమో మా కాలనీకి అనిపిస్తుందండి. ఎందుకనంటే శ్రావణ మాసంలో ఎవరి ఇళ్లలో వాళ్ళే పూజలు చేసుకుంటూ ఉంటారు, హడావుడిగా ఉంటూ ఉంటారు. కానీ ఆషాఢంలో అమ్మవారితోనే అనుబంధం అని అనిపిస్తుంది. అమ్మవారి కోసం అనేసి అందరూ కమిటీగా కూర్చోవటం, మాట్లాడుకోవటం, ప్రతి ఇంటింటికి అమౌంట్ అనేది ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎవరు కలెక్ట్ చేయాలనే డిస్కషన్లు ఉంటాయి. అలాగే ఎలాగా అలంకరణ చేయాలి, ఎవరు తీసుకొస్తారు, ఎక్కడి నుంచి తీసుకొద్దాం, ఎక్కడ తక్కువ పడతాయి, ఇంకా ఏమేమి పెడదాము, అమ్మవారికి ఈసారి ఏం చేద్దాం అనే డిస్కషన్లు అన్నీ చేసేసుకొని ఆ కూరగాయలని అన్నీ తీసుకురావటం, అలాగే గుడి అంతా శుభ్రంగా చేసుకోవటం, ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసుకోవటాలు, గ్రూపులలో మెసేజ్లు పెట్టుకోవటాలు, అలా వచ్చినటువంటి కూరగాయలన్నింటినీ చక్కగా వాటన్నింటినీ
మేలైన వాటిని ఎంచుకొని వాటిని అన్నింటిని ఒక క్రమ పద్ధతిలో గుచ్చటం, వాటిని మళ్ళీ ఒక ఆర్డర్ ప్రకారము సెట్టింగ్ చేసుకోవటం, పంతులు గారితో పాటుగా సంప్రదించటం, వారికి ఇలా చేయండి అలా చేయండి అనేసి భక్తులకు ఇష్టమైనట్టు గురువుగారు కూడా అలా సెట్ చేయటము, మళ్ళీ అమ్మవారికి అభిషేకాలు, అలంకరణలు ఎన్ని ఉంటాయండి. అవన్నీ కూడా అందరూ భక్తిపూర్వకంగా ఇంట్లో పనులు చేసేసుకొని గుళ్ళోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ముందు రోజు కూరగాయలను గుచ్చటం, సెట్ చేసుకోవటం, రెండవ రోజున అభిషేకాలు, అలంకరణలు, పూజలు అన్నీ చేసుకోవటం ఒక ఎత్తు, మూడవ రోజున ఆ కూరగాయలన్నింటినీ జాగ్రత్తగా పక్కన పెట్టడం, ప్రతి ఒక్కరికి కూడా అవి ప్యాకింగ్ చేయటం, మర్చిపోకుండా ఇంటింటికి తిరిగి ఇవ్వటము, తీసుకెళ్ళి అమ్మవారి ప్రసాదంగా అలా చాలా జరుగుద్ది. ఒక్కొక్కసారి ఏమో అక్కడే గుళ్ళోనే వంట చేసేసుకొని తినేస్తాం, ఒక్కొక్కసారి అయితే ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగేసి ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ప్రసాదం అందిందా లేదా అనేది కూడా చూసుకోవటం చాలా విశేషం అండి. ఇవన్నీ కూడా శ్రమ అనుకోరండి, చాలా సంతోషంతో ఉత్సాహంతో చేస్తూ ఉంటారు. దీనికి తోడు మగవాళ్ళు కూడా ఇక్కడ సపోర్ట్ చేయటం చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఇన్ని రోజులు టెంపుల్లో గడపడం శ్రావణ మాసంలో కుదరదండి, ఇది ఆషాఢంలోనే సాధ్యమవుతుంది. నవరాత్రుల్లో కూడా వస్తారు, కాకపోతే నవరాత్రుల్లో కూడా ఇంట్లో పూజలు చేసుకుంటారు, ఇక్కడ చేసుకుంటారు. ఒక్క శాకంబరికి మాత్రమే ఇంట్లో గబగబా చిన్నగా పూజ చేసేసుకొని పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఇక్కడే ఉంటారు. హారతులను కూడా ఇవ్వటం చాలా బాగా జరుగుతుందండి మా టెంపుల్లో. ఆషాఢంలో మొదటి వారం పసుపు కొమ్ములతోటి పూజ చేయటం జరిగింది, రెండవ వారం శాకాంబరి అలంకరణ జరుగుతుంది, మూడవ వారము గాజులతో అలంకరణ విశేషంగా జరగబోతుందండి. నాలుగవ వారం సారె తీసుకెళ్దామనేసి అనుకున్నామండి, కానీ సారె అనేది శ్రావణ మాసంలో పెట్టుకోవాలనంట. ఆషాఢంలో అమ్మవారికి ఇలాంటి సారె కంటే రక్తం అలాంటివి చూపించడం చేస్తూ ఉంటారు, అలాంటివి పెట్టకూడదు అనేసి అన్నారు. సో అందుకోసం అనేసి అమ్మవారికి అయితే చాలా ఘనంగా శ్రీ రుద్ర దుర్గానుబంధ ఆరాధన అనేది చాలా ఘనంగా వైభవపేతంగా జరగబోతుందండి. ఇందులో అమ్మవారికి మహాభాగ్య భోగ నివేదన జరుగుతుంది, రుద్ర హోమాలు, యాగాలు జరుగుతాయి. 94 కలశాలతో అయితే చాలా విశేషమైనటువంటి అభిషేకాలు కూడా జరగబోతున్నాయండి. ఈ విషయానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వడిబియ్యం అనే ప్లేలిస్ట్ ఉందండి, అందులో ఉంది, చెక్ చేయండి. సో అందుకోసం అనేసి మేము 4వ వారం సారె తీసుకురావటం అనేది పోస్ట్పోన్ చేసాము. మేమైతే ప్రతి ఒక్కరం అనుకునే మాట ఏంటంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనేసి ఖచ్చితంగా నమ్ముతామండి. ఇక్కడ అమ్మవారి యొక్క శక్తి నిదర్శనాలైతే చాలా చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైనా నమ్మకంతో చేస్తే, నమ్మకం ఉన్నా లేకున్నా గుడిలో అడుగుపెట్టిన వాళ్ళకి కొంగు బంగారమే అనేసి చెప్పుకోవచ్చండి. మా ఎక్స్పీరియన్స్ అందరికీ కూడా, ఇక్కడ చుట్టుపక్కల ఆరాధించే వాళ్ళందరికీ కూడా తెలుసు అమ్మవారి యొక్క కరుణ, క్షమ గుణం, అమ్మవారి నిదర్శనాలు ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆలయాన్ని సందర్శించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా ఈ టెంపుల్కు రావటం విశేషం. ఈ టెంపుల్లో విశేషమైనటువంటి హారతులు అయితే ఇవ్వటం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా నవరాత్రుల్లో ఏంటి ఇలా ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో చాలా ఘనంగా అయితే హారతులను అయితే ఇవ్వటం జరుగుతుందండి. ఇటువంటి హారతులను చూడటం వల్ల మన జాతకంలో, మన పేరులో ఉన్నటువంటి దోషాలు ఎటువంటివి ఉన్నా కనేసి అన్నీ పోతాయనేసి మన శాస్త్రం తెలియజేస్తుంది. అలా చూస్తుంటే కూడా మన మనసుకు కూడా ఎంతో ప్రశాంతత అనిపిస్తుందండి. ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. అంతేకాకుండా కార్తీక మాసంలో కూడా చాలా బాగా హారతులను అయితే ఇవ్వటం జరుగుతుంది. హారతుల తర్వాత అమ్మవారికి ధూపం, అలాగే మహా నైవేద్యం, పానకం సమర్పించిన తర్వాత ప్రతి సంవత్సరంలో లాగే ఈ సంవత్సరం కూడా గోరెంటాకును అమ్మవారికి తొలిసారిగా సమర్పించి ఆ తర్వాత భక్తులం పెట్టుకుంటాం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ అమ్మవారికి గోరెంటాకును సమర్పించేసి భక్తుల కోసం అయితే ఇవ్వటం జరిగింది. అది ప్రతి ఒక్కరికి కొంచెమైనా సరే అలా చేతిలో పెట్టుకోవడం కోసమని అయితే అందరం కూడా గోరెంటాకును పంచుకుంటాము. గోరింటాకు అనేది మన సాంప్రదాయం ప్రకారము ఆధ్యాత్మిక పరంగా మన సౌభాగ్యము, కానీ సైంటిఫిక్గా కూడా ఇప్పుడు వచ్చేటువంటి ఈ వర్షాకాలంలో సీజనల్గా కాళ్లకు చేతులకు వచ్చేటువంటి డిసీజ్ ఏమీ రాకుండా ఉండడానికి, గోళ్ళు బాగా ఉండడం కోసం అనేసి ఈ గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. మన పెద్దవాళ్ళు అట్లీస్ట్ ఒక పాదానికైనా పెట్టుకోవాలి అనేసి అంటూ ఉంటారు. పాదాలకు ఎందుకు అనంటే ఒంట్లో ఉన్న వేడిని లాగిస్తుంది అనేసి. అలాగే వర్షాకాలంలో
కాళ్ళు చెడుతూ ఉంటాయి. అటువంటివి చెడకుండా ఉండాలంటే ఈ గోరింటాకు పెట్టడం వల్ల మనకి సురక్షితంగా ఉంటాయి. అందుకోసమనే పెద్దవాళ్ళు ఆ రకంగా చెప్పేసి కాళ్ళకి పెట్టించేవాళ్ళు ఈ గోరింటాకుని. ఈ రోజుల్లో చాలామంది గోరింటాకు వేడుకలు కూడా సాంప్రదాయంగా చేసుకుంటున్నారు. చాలా మంచి విషయమే ఇది. ఇక కుంకుమార్చన చేసినటువంటి కుంకుమను కూడా ప్రతి ఒక్క ముత్తైదువులు ఒకరికొకరు కుంకుమలు పెట్టుకోవటము, ఇక్కడ ప్రసాదంగా వండినటువంటి ప్రసాదాలను కూడా అందరికీ పంచటం అయితే ఇక్కడ మగవాళ్ళ వంతు అయిందండి. సందడి అయితే చాలా సందడిగా ఉందండి. అందరూ పసుపు బొట్లు పెట్టుకోవటం, గోరింటాకులు పెట్టుకోవటము, మళ్ళీ నెక్స్ట్ ఏంటి ప్రోగ్రాం, మళ్ళీ ఎప్పుడు కలుద్దామని అనుకోవటం. అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమేమి సర్దేయాలి, రేపు ఎప్పుడు రావాలి, ఎప్పుడు సర్దేయాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే డిస్కషన్లు కాసేపు కూర్చొని ప్రసాదాలు తినటం ఇలాంటివన్నీ ఉంటాయండి. కానీ ఏది ఏమైనా కానీ ఇలాంటి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరి బాధ్యతగా ఒక్క దగ్గరికి చేర్చి అందరూ తమ ఇంటి పనిలాగే చేసుకుంటూ ఐకమత్యంతో ఇలాంటి ప్లేసులలోనూ ఇలాంటి పనులు మాత్రమే చేయగలుగుతారు. అది మన సనాతన ధర్మానికి, హైందవత్వానికి ఉన్నటువంటి గొప్పతనం అనేసి అనిపిస్తుందండి. లేదంటే ఇంతమంది ఒక చోటుకు వచ్చేసి ఇలా ఒక్క పని కోసం అని ఇంత ఆరాటపడి శ్రమించి చేసేవాళ్ళు ఎక్కడుంటారు చెప్పండి? దేనికి వస్తారు అసలు? అలాగా నాకైతే చాలా ఇక్కడ అందరినీ చూస్తుంటే ఒక్కొక్కరి శ్రమ, ఒక్కొక్కరి ఆరాటం చాలా ఇదిగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా దేవుడికి భక్తితో సేవ చేయాలి, అందరూ కలిసి చేసుకోవాలనే ఆరాటమే కనిపిస్తుందండి. చాలా చాలా బాగా జరిగింది. 2026లో అయితే మా శాకాంబరి ఉత్సవాలు అయితే ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఘనంగా జరిగాయండి. మరి మీ కాలనీలో కూడా శాకాంబరి ఉత్సవాలు ఎలా జరుగుతాయి? మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారా? ఎలా చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుస్తుంది మీ హైదరాబాదీ సాల్మిక్షర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.